రాష్ట్రంలో బడిబాట కార్యక్రమం మొదలైనా ఇప్పటికీ విద్యాశాఖకు మంత్రి లేరని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎక్సైజ్ శాఖకు ఉన్నారు కానీ విద్యకు ఉండొద్దా అని ప్రశ్నించారు. పుస్తకాలపై పాత సీఎం మంత్రుల పేర్లు ఉన్నాయని, విద్యార్థులు చెప్పే వరకు తెలియని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు రాణి రుద్రమ. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా కొత్త వింత వార్తలు చూస్తున్నాం. లేటెస్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళలో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళే నమ్మలేదు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అనుకుని ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో కనుక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేదు. ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు.